మక్కా నుంచి మదీనా వెళ్తున్న బస్ ప్రమాదంలో తెల్లవారుజామున 42 మంది భారతీయులు మృతి చెందారు. అయితే అందులో ఎంతమంది హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నారన్నది ఇంకా స్పష్టత రాలేదు. హైదరాబాద్ నుంచి ఈ మక్కా ట్రావెల్స్ అలాగే ఫ్లైజోన్ ట్రావెల్స్ నుంచి ఉమ్రా యాత్ర కోసం యాత్రికులు వెళ్లారు. అంటే పర్టిక్యులర్‌గా ఒక సీజన్‌లో బక్రీద్ పండగప్పుడు ఎళ్తే అది హజ్ యాత్ర అవుతుంది. ఆ తర్వాత మక్కా దర్శనం కోసం ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా వెళ్తూ ఉంటారు విజిట్‌కి. ఆ విజిట్‌కి వెళ్ళేదాన్ని ఉమ్రా యాత్ర అంటారు. ఆ అరబీ వర్డ్ అది ఉమ్రా అనేది. విజిట్‌కి వెళ్ళడం అన్నమాట. అక్కడ సందర్శన చేయడానికి. చాలామంది హైదరాబాద్‌లో కొన్ని వందల టూర్ ఆపరేటర్స్ ఉన్నారు. వాళ్ళకు ఒక ఆర్గనైజ్‌గా లేదు సిస్టమ్. ఎక్కడ ఏ టూర్ ఆపరేటర్ నుంచి ఎవరు ఎంతమందిని తీసుకెళ్తున్నారు, రోజు ఎంతమంది ఎళ్తున్నారనేది చాలా టూర్ ఆపరేటర్స్ అంటే ఉన్నారు. అలాగే డిఫరెంట్‌గా ఎయిర్‌లైన్స్ ఉన్నాయి. ఏ ఎయిర్‌లైన్స్ నుంచి ఎంతమంది ఎళ్తారనేది. ఒకవేళ సౌదీ ఎయిర్‌లైన్స్ నుంచి ఎళ్తే ఆ సమాచారం ఈజీగా హజ్ కమిటీకి కూడా అందుబాటులో ఉంటుంది. అయితే వీళ్ళు ఏ ఫ్లైట్ ద్వారా వెళ్లారు అనేది తెలియాల్సి ఉంది. ఆ సమాచారం హజ్ కమిటీ సౌదీ ఎయిర్‌లైన్స్ నుంచి ఎళ్లారని చెప్తున్నారు. ఆ డేటా అంతా కూడా సౌదీ ఎయిర్‌లైన్స్ నుంచి ఎళ్లారు కాబట్టి ఆ డేటా అంతా హజ్ కమిటీ దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ టూర్ ఎలా ఉంటుందంటే 15 రోజుల పాటు ఉంటుంది. ఇక్కడ నుంచి హజ్ యాత్రికుల్ని బాగా తెల్లారుజామున హైదరాబాద్ నుంచి లేదా ఇండియా నుంచి తీసుకెళ్తారు. అంటే అక్కడ రీచ్ అయ్యేసరికి మక్కాకు రీచ్ అయ్యేసరికి 11:30 వరకు రీచ్ అయ్యేటట్టు చూసుకుంటారు. దేనికంటే ప్రతి హోటల్ అంటే ఇక్కడ ఉన్న 3 స్టార్, 4, 5 స్టార్ హోటల్స్ ఉంటాయి. మక్కా కాబా చుట్టూ ఉన్న ఆ హోటల్స్‌లో అక్కడ చెక్ ఇన్, చెక్ ఔట్. ఇప్పుడు కొత్తగా ఎళ్ళే వాళ్ళు అంటే ఈ వాళ్ళ బిజినెస్ ప్లాన్‌లో భాగంగా చెక్అవుట్ అయిన తర్వాత ఆల్రెడీ ఉన్నవాళ్ళు చెక్ ఇన్ చేయాలి కాబట్టి వీళ్ళు 12కి అది ఉంటుంది కాబట్టి 12కి హోటల్‌కి వెళ్ళేటట్టు వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఆపరేటర్లు. సేమ్ మదీనా కూడా అంతే. అక్కడ ఒక 7 రోజులు ఉంటారు. ఒక రోజు జర్నీలో వెళ్ళిపోతుంది. మదీనాలో 7 రోజులు ఉంటారు. ఎవరైతే ఇప్పుడు ఈ ప్రయాణికులు వెళ్ళారో మక్కా యాత్ర పూర్తి చేసుకున్నారు 7 డేస్. ఇంకా మిగతా 7 డేస్ మిగిలాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే రాత్రి 8:30కి జరిగే ప్రేయర్ ఏదైతే ఉందో అది మక్కాలో చేసుకుని డిన్నర్ చేసుకుని వాళ్ళంతా రిలాక్స్‌గా మదీనా బయలుదేరారు. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? తెల్లారుజామున జరిగే ఫస్ట్ ప్రేయర్ ఫజర్ ప్రేయర్ ఏదైతే ఉందో మదీనాలో ఆ రోజే ముబారక్‌లో ప్రేయర్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో వీళ్ళంతా తెల్లారుజామున దాదాపుగా 5 వరకు రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు వెళ్తున్నారు. ఆ సందర్భంగా ఈ బదర్ మదీనా మధ్యలో ముఫరాహిత్ అనే ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. అక్కడి నుంచి కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి. నిజామాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి తన కళ్ళతో చూసిన అంశాన్ని పోలీసులు నన్ను ఆపుతున్నారు. అంతా బస్ అంతా కాలిపోయింది. ఉమ్రా యాత్రికులు అంటే ఎవరైతే విజిట్ చేయడానికి వచ్చారో వాళ్ళంతా చనిపోయారంటూ ఆయన చేసే ఆర్తనాదాలు అంటే పోలీసులు సౌదీ అరేబియాలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. రోడ్లన్నీ వాళ్ళు సీసీ కెమెరాలు ఉంటాయి. ఎవరు అక్కడ తాగి డ్రైవ్ చేయడానికి అవకాశం ఉండదు. అయితే ఎలా జరిగిందో ఈ ఘోర ప్రమాదం జరిగింది. గతంలో కూడా ఇలాంటి ప్రమాదం జరిగి 20 మంది చనిపోయారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలేంటి అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ ఈ 42 భారతీయుల్లో మన హైదరాబాద్‌కు సంబంధించిన వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది పర్టిక్యులర్‌గా తెలియాల్సి ఉంది. అంటే ఇది సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఈ ఫ్లైట్‌లలో ఏదైతే జిద్దా ఎయిర్‌పోర్ట్‌లో దిగుతారో వాళ్ళందరినీ పికప్ చేసుకొని అక్కడున్న మౌల్లీం అంటారు. మౌల్లీం అంటే ఒక కాంట్రాక్టర్. వాళ్ళందరికీ ఇంతమంది బాధ్యత వాళ్ళకు ఉంటుందన్నమాట. ఎవరైతే పాసెంజర్లు వస్తున్నారో దేశ విదేశాల నుంచి వాళ్ళందరినీ తమ బస్సుల ద్వారా అక్కడి నుంచి మక్కా తీసుకెళ్తారు. ఆ మక్కా నుంచి హోటల్ స్టే కూడా వాళ్ళే చూసుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ మదీనా వరకు వాళ్ళే ట్రాన్స్‌పోర్ట్ ఉంటుంది. మళ్ళీ అక్కడ హోటల్. అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా ఎయిర్‌పోర్ట్‌కి తీసుకురావడం అనేది ఆ మౌల్యం యొక్క బాధ్యత ఉంటుంది. ఈ ఏర్పాట్లన్నీ మౌల్యం చేస్తాడు. అయితే వాళ్ళ లెక్క ఎలా ఉంటుందంటే ఫ్లైట్లు కంటిన్యూగా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఫ్లైట్‌లలో ఉన్న ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరికీ ఆ టైంలో ఉన్న బస్సులో అకామిడేట్ చేస్తూ పోతారు. అలాగే హోటల్స్‌లో కూడా అకామిడేట్ చేస్తూ పోతారు. అందుకే రకరకాల వాళ్ళు ఈ బస్సుల్లో గానీ, ఈ ఫ్లైట్‌లో గానీ అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ బస్సులో ఏదైతే ఈ బస్ ప్రయాణం చేస్తుందో ఇందులో 42 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ వాళ్ళంతా ఇండియన్సే. అయితే ఇందులో ఎంతమంది తెలుగు వాళ్ళు అంటే మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. చాలా దారుణమైన ప్రమాదం. 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు చనిపోయారు. వాళ్ళ పేర్లు కూడా వచ్చేసాయి.
భయంకరమైన ఇది వాళ్ళ చుట్టాలైతే ఈ మింగుడు పట్టం లేదు. మల్లేపల్లి, బజార్ ఘాట్ అంటే ఈ నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న అంటే వీళ్ళంతా గ్రూప్‌గా ఇండిపెండెంట్‌గా ఎవరు ఎళ్ళరు. అంత దూరం ప్రయాణం చేస్తున్నారు కాబట్టి అంతా అనుకోని ఒక టీమ్‌గా ఫామ్ అయ్యి ఆ టీమ్ కలిసి వెళ్తుంటారు. అలా వెళ్ళి ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సే ఎళ్ళి ట్యాంకర్‌ని గుద్దిందా? లేకపోతే ఆయిల్ ట్యాంకర్ ఆపోజిట్ డైరెక్షన్‌లో వస్తూ అతను గుద్దాడా? అనే దాని మీద కూడా ఇంకా స్పష్టత లేదు. సౌదీలో ఉన్న అధికారులతో మాట్లాడడానికి ఫెడరల్ తెలంగాణ ట్రై చేస్తుంది. అక్కడ సమాచారం వచ్చిన తర్వాత ఈ ప్రతి అంశాన్ని అప్డేట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం చూసాం ఇక్కడ కర్నూల్ బస్ దుర్ఘటన, అంతకుముందు మహబూబ్ నగర్‌లో జరిగిన దుర్ఘటన. అందులో అలాంటి దుర్ఘటనే ఇది. ఆయిల్ ట్యాంకర్ కాబట్టి ఆ ఆయిల్ అంతా కొట్టడం, ఆ ఆయిల్ బస్ లోపలికి ఎలా అయితే ఆ కంకర వెళ్ళిందో అలా ఆయిల్ వెళ్ళిపోవడం, ఎవరు మిగిలే అవకాశం లేకుండా మొత్తం బస్ అంతా దహనం అవ్వటం. అసలు ఆ దృశ్యాల్ని, అక్కడ జరిగిన సంఘటనల్ని ఆ నిజామాబాద్కు సంబంధించిన వ్యక్తి ప్రత్యక్షంగా చూసి అతను తన ఫోన్లో రికార్డ్ చేసిన దృశ్యాల్ని కూడా పంపించాడు.